మూవింగ్ ఆన్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ విచారణ చేపట్టారు. స్పీకర్ విచారణకు కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియంపై అనర్హత పిటిషన్ వేశారు ఎమ్మెల్యే వివేకానంద. కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు కేపీ వివేకానంద అడ్వకేట్లు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. స్పీకర్ విచారణకు ఇవాళ కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియంపై అనర్హత పిటిషన్ వేశారు ఎమ్మెల్యే వివేకానంద. కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు కేపీ వివేకానంద అడ్వకేట్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సమయం దగ్గర పడుతోంది, ఇక కాల్ తీసుకోవాల్సిన టైము. సో ఇది లాస్ట్ మీటింగ్ అని అనుకోవచ్చా? ఇంకా ఫర్దర్ మీటింగ్స్ ఉంటాయా? లేదు, నిన్న ఎట్లాగో దానం నాగేందర్ పిటిషన్ని పోస్ట్పోన్ చేశారు కాబట్టి, వాయిదా వేశారు కాబట్టి మళ్ళీ ఇంకా హియరింగ్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న దానం నాగేందర్ అపియర్ కాలేదు, కేవలం అడ్వకేట్స్ మాత్రమే అపియర్ అయ్యారు. అడ్వకేట్స్ అక్కడ సరైన ఆధారాలు చూపించలేదు, సరైన ఆధారాలు లేవు అంటూ వాయిదా వేశారు. ఈరోజు కడియం శ్రీహరి స్వయంగా హాజరయ్యారు. కడియం శ్రీహరి 10వ ఎమ్మెల్యే విచారణ ఇది. ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆల్రెడీ డెసిషన్ వచ్చింది. కడియం శ్రీహరిది నిన్న దానం నాగేందర్ది ఉంది. ఈరోజు కడియం శ్రీహరిది 10వ ఎమ్మెల్యే విచారణ. ఈ విచారణతో పూర్తి స్థాయిలో 10 మందికి సంబంధించిన విచారణకు ఇనిషియేషన్ చేయడంతో పాటుగా 8 మందిది కంప్లీట్ చేసి ఇంకొక 2 మాత్రమే పెండింగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఈరోజు కేపీ వివేకానంద పిటిషనర్ ఎవరైతే ఉన్నారో కేపీ వివేకానంద అడ్వకేట్స్ కడియంని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన విచారణ అయితే జరగబోతుంది. కడియం అయితే స్వయంగా హాజరయ్యారు, అడ్వకేట్స్తో పాటు కడియం హాజరయ్యారు. ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న స్పీకర్ విచారణను చేపట్టనున్నారు. విచారణ అయితే 11 గంటలకు షార్ప్గా స్టార్ట్ అయింది. సో పార్టీ మారడానికి కావాల్సిన అవసరమైన ఆధారాలను కూడా అన్ని సమర్పించాల్సి ఉంటుంది. పార్టీ మారారా లేదా అనే దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వరంగల్ ఎంపీగా పోటీ చేసిన కడియం కావ్యకు మద్దతుగా కండువా వేసుకొని మరి పార్టీలో తిరిగాడనే ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. సో వాటన్నింటిని బట్టి కూడా విచారణ ఫ్లో ఉండనుంది. రైట్ ప్రభాకర్.